బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి దాదాపుగా 14వ వారం నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో అదేవిధంగా ఆదివారం ఎపిసోడ్లో పృథ్వీ, అలాగే ఇంకా శనివారం ఎపిసోడ్లో తేజ ఎలిమెంట్ అయిపోయారు. సో 13వ వారం కంప్లీట్ అయిపోయింది. సో 14వ వారంలోకి మనం అడుగు పెట్టాం. సో ఈ 14వ వారంలో దాదాపుగా ఎంతమంది నామినేషన్లో ఉన్నారు, ఎంతమంది సైడ్కి ఉన్నారు, ఇక టాప్ లిస్ట్ ప్లేయర్స్ ఇంకా ఎవరెవరు గేమ్ ఆడుతున్నారు అనే దాని గురించి మనం ఈరోజు ఓటింగ్ ఆర్డర్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇక టాప్ ప్లేయర్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్లేస్లో నామినేట్ అయింది గౌతమ్ కృష్ణ, సెకండ్ వచ్చేసి నిఖిల్, ఇంకా థర్డ్ వచ్చేసి నబిల్, ఫోర్త్ వచ్చేసి ప్రేరణ, ఇంకా ఫిఫ్త్ వచ్చేసి విష్ణుప్రియ, ఇంకా సిక్స్త్ వచ్చేసి మనకు రోహిణి గారు అయితే ఉన్నారు. సో పక్కన వచ్చేసి అవినాష్ ఒకడు సింగిల్గా ఉన్నాడు. ఇంకా మన నామినేషన్స్లో దాదాపు అయితే ఇప్పుడు అవినాష్ని అయితే నామినేట్ చేయడానికి వీలు లేదు, అందుకని చెప్పేసి ఆయనని నామినేట్ చేయలేదు, ఎందుకంటే ఆయన ఫైనలిస్ట్ కాబట్టి. సో టాప్ 5లోకి వెళ్ళాడు. సో ప్రజెంట్ ఆయన నామినేట్ చేయొచ్చా లేదంటే చేయకూడదు, అందుకని చెప్పేసి ఆయన మినహా మిగతా వాళ్ళందరినీ నామినేట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్స్ వీళ్ళు చెప్పిన రీజన్స్ చాలా సిల్లీగా ఉన్నాయి, అదేవిధంగా కొందరు రీజన్స్ చాలా వరకు అయితే చాలా హార్ష్గా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఈ వారంలో ఈ విధంగా ఓటింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎవరి గేమ్ ఎలా మారిపోతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం గౌతమ్ కృష్ణ గేమ్ అయితే చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ అండ్ మెంటాలిటీగా చాలా వరకు అయితే ఆయన జెన్యున్గా ఆడుతుంటాడు. ఇంకా ఆయనకు పోటీగా నిఖిల్ ఉంటాడు కాబట్టి కంపల్సరీ ఆయన గేమ్ అయితే తగ్గదు. సో నిఖిల్ బరిలో ఉంటే ఈయన గేమ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంటుంది. సో అదేవిధంగా నబిల్ కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇంకా సెకండ్ వచ్చేసి నిఖిల్ పక్కాగా అయితే ఇప్పుడు సోలో బాయ్ అని చెప్పాల్సిందే, ఎందుకంటే తనకు పృథ్వీ ఉండే కాబట్టి తన గేమ్ కొంచెం డైవర్ట్ అవుతుండే, కానీ ఇప్పుడు సోలోగా ఉన్నాడు. సో ఎటువంటి డైవర్ట్ కానీ లేదు. సో ఆయన గేమ్ ఆయన పక్కా ఆడతాడు అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సో ఓట్స్ కూడా బాగానే పడుతున్నాయి. ఇంకా నబిల్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి భయ్యా, గేమ్ పరంగా కానీ టాస్క్ల పరంగా కానీ ఎఫర్ట్ చూపిస్తున్నాడు, కానీ కొంచెం ఓవర్ చేస్తున్నాడు. సో ఆ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మాత్రం ఖచ్చితంగా టాప్ 5కి అయితే వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆయనకు కూడా బయట ప్రైవేట్ ఆర్మీ అయితే చాలా వరకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు, పేపర్స్ ఉండే పాంప్లెట్స్ పెట్టి మరి ఆయనకు ఓట్స్ వేపిస్తున్నారు. సో టాప్ 5లోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈయనకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా ప్రేరణ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి భయ్యా, ప్రేరణ మాత్రం ఇప్పుడున్న గేమ్లలో లేడీ క్యాండిడేట్గా ఆమె టాప్ 5కి అయితే పక్కా వెళ్తుంది అని మన కాన్ఫిడెన్స్ చెప్పవచ్చు. ఆమె అన్ని యాంగిల్స్ నుంచి చెప్తుంది, కామెడీ ఇస్తుంది, కంటెంట్ ఇస్తుంది, ఇంకా మాటలైతే మాకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా క్యూట్గా ఉంటాయి. సో అందంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ టాప్ 5 అయితే వెళ్తుంది, గేమ్ కూడా బాగా ఆడుతుంది. సో ఈ విషయంగా చెప్పుకుంటే ఈ దిశలో వెళ్ళినప్పుడు మనం దాదాపుగా విష్ణుప్రియ గేమ్ అయితే చాలా వరకు మారిపోయింది. ఎవరు పృథ్వీ వెళ్ళాక తన రిలీజ్ అయ్యింది. సో నిన్ను కోరి సినిమాలో ఉన్నది కదా, ఆ స్టోరీ అయితే వచ్చేసింది. సో పక్కాగా అయితే విష్ణుప్రియ గేమ్ అయితే ఈసారి నుంచి 2.0 అని చెప్పవచ్చు. సో పక్కాగా కాన్ఫిడెంట్గా తన కోసం ఆడుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. సో విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరికైతే ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి రోహిణి చెప్పాలంటే ఆమె లేడీ కంటర్ కాదు, లేడీ పులి అని చెప్పాలి. సో ఆమె పక్క టాప్ 5 అయితే పక్క వెళ్తుంది. ఆమె కాన్ఫిడెన్స్ చూస్తుంటే గేమ్స్లో టాస్కుల్లో చాలా ఓపుకుంది, మంచి గేమ్ ఆడుతుంది. సో ఇలాంటి వాళ్ళు హౌస్లో ఉండాలి, ఖచ్చితంగా టాప్ 5లో కూడా ఉండాలి. సో ఈసారి ఇండియా మటుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా గౌతమ్ కృష్ణ అయినా కూడా నేను ఫీల్ అవుతాను. సో మొత్తానికి అయితే గౌతమ్ కృష్ణ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో గౌతమ్ కృష్ణ లేకుంటే నిఖిల లేక నబిలా, సో ఈ ముగ్గురులో ఎవరు విన్ అవుతారనుకుంటున్నారో మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ 14th వీక్లో దాదాపు మీరు ఎవరికి ఓటు వేస్తారనుకున్నారో వాళ్ళ నేమ్స్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో పక్కాగా మర్చిపోవద్దు, చాలామంది అయితే మర్చిపోతున్నారు. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేయండి.